మండుతున్నట్టుంది. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు పల్లెటూరు పచ్చళ్ళు పికిల్ అయితే టేస్ట్ చూద్దాం. అదేనండి మన టైగర్ మాయా పికిల్స్. నేను వీళ్ళ దగ్గర చికెన్ బోన్లెస్ పికిల్ అయితే ఆర్డర్ పెట్టిన. దీని ప్రైస్ వచ్చేసి 349 రూపీస్ 250 గ్రామ్స్కి. డెలివరీకి అయితే ఎక్స్ట్రా ఏం ఛార్జ్ చేయలేదు. 250 గ్రామ్స్ చికెన్ బోన్లెస్ పికిల్కి 349 రూపీస్ బెటర్ ప్రైజా లేకపోతే ఎక్స్పెన్సివా కామెంట్ చేయండి. పల్లెటూరు పచ్చళ్ళలో నాకు బాగా నచ్చింది ఏంటంటే వీళ్ళ ప్యాకింగ్ అండి. పికిల్ ప్యాకింగ్ మాత్రం చాలా కట్టుదిట్టంగా చేశారు. అలేకే చిట్టి పికిల్స్లో 2 లేయర్ ప్యాకింగ్ ఉంటే టైగర్ మాయా మాత్రం 3 లేయర్ ప్యాకింగ్తో ఇచ్చాడు. అసలు ఎక్కడ తగ్గేదే లే అన్నట్టు. పల్లెటూరి పచ్చళ్ళు టేస్ట్ ఏమో కానీ ప్యాకింగ్ మాత్రం నాకు చాలా బాగా నచ్చింది. అండ్ ఈ పికిల్స్ని చూస్తుంటే మీకు ఎలా అనిపిస్తుందో కామెంట్ చేయండి. నాకైతే చూడ్డానికి బాగానే కనిపిస్తుంది. మరి టేస్ట్ ఎలా ఉంటుందో చూద్దాం రండి. 250 గ్రామ్స్కి ఎంత క్వాంటిటీ వచ్చిందో చూడండి. 349 రూపీస్కి అది వర్తో కాదో కామెంట్ చేయండి. పికిల్ కూడా తక్కువ ఆయిల్తో రెడ్గా బాగా కనిపిస్తుంది. టేస్ట్ కూడా అలానే ఉండాలని ఎక్స్పెక్ట్ చేస్తున్నా. మనకి పికిల్ టేస్ట్ ఎంత ఇంపార్టెంటో స్మెల్ కూడా అంతే ఇంపార్టెంట్. నాకైతే ఈ పికిల్ స్మెల్ బాగా నచ్చింది. అండ్ ఇది మనం ఇంట్లో చేసుకునే పికిల్ స్మెల్ లానే అనిపిస్తుంది నాకైతే. పికిల్ని బాగా కలుపుకొని కొంచెం ప్లేట్లో వేసుకొని అలా రైస్లో కలుపుకొని ఒక్క ముద్ద అలా నోట్లో పెట్టుకుంటే ఉంది భయ్య. టేస్ట్ మాత్రం అదిరిపోయింది. కానీ సెకండ్ ముద్దకి నోరు మండిపోయింది. కారం పోసినట్టున్నారు చెమటలు పట్టే దెబ్బకి. చికెన్ ముక్కకి మసాలాలు బాగా పట్టాయి. అండ్ టేస్ట్ మాత్రం క్రేజీ ఉంది. అలేకే చిట్టి పికిల్స్తో కంపేర్ చేసి ఇది చాలా బెటర్ అని అయితే నేను చెప్తా. ఈ పికిల్లో నాకు అనిపించిన మైనస్ పాయింట్స్ ఏంటి అంటే పీసెస్ సగానికి పైగా చాలా చిన్నగా ఉన్నాయి. అండ్ కారం బాగా వేసేసారు. పచ్చళ్ళలో కారం ఉండాలి, బట్ నాకైతే చాలా ఎక్కువైనట్టు అనిపించింది. కానీ అలేకే చిట్టి పికిల్స్ తిన్నప్పుడు నాకు కడుపులో మండితే టైగర్ మాయా పికిల్స్ తింటే మాత్రం నోరు మండిపోయింది. చికెన్ పికిల్ టేస్ట్ అయితే నాకు మంచిగా అనిపించింది. మీరు ఆల్రెడీ టైగర్ మాయా పికిల్స్ టేస్ట్ చేసి ఉంటే మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఓవరాల్గా చెప్పాలంటే ఇంట్లో చేసుకున్నంత టేస్ట్ లేదులే కానీ ఓకే, బాగుంది, తినచ్చు. లాస్ట్లో ఒక్కటి చెప్తా, పచ్చళ్ళు హెల్త్కి మంచిది కాదు. ఎక్కువగా తినకండి, లిమిట్గా తినండి, హెల్తీగా ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సపోర్ట్ టు కృష్ణాస్ ఫుడ్ వైబ్స్.